Hello traders, welcome to a simple Telugu forex trading channel. So guys, 17th I think 2 days back or 17th అంటే ఇప్పుడు 3 days back మనం డిస్కస్ చేసినప్పుడు డే 17th ఐ టోల్డ్ యూ అబౌట్ గోల్డ్ క్లియర్గా చెప్పాను. ఈ లెవెల్కి రీచ్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్లింగ్ ఫ్రమ్ హియర్, కరెక్ట్? దిస్ లెవెల్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ టచ్ చేస్తే మనం సెల్లింగ్ చేద్దాం అని మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇది ఇప్పుడే కాదు, లైక్ 3-4 days ముందు నుంచి కూడా, లాస్ట్ 1 week నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్. దిస్ ఇస్ బికాస్ ది ఎక్స్ట్రీమ్ స్వింగ్, ఐ మీన్ గోల్డ్ హై. ఒకసారి చూసుకోండి వాట్ హ్యాపన్. హౌ మెనీ పెయిడ్ అటెన్షన్ ఐ డోంట్ నో మీలో. ఫ్రమ్ ద సేమ్ లెవెల్ ఇఫ్ యూ సీ వీ గాట్ స్ట్రాంగ్ సెల్లింగ్ గైస్, 1:5. ఓకే, మీకు ఇది 4 hours చూపించి ఇలా చెప్పాను. ఈ లెవెల్కి వచ్చినప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్లింగ్ అని. సేమ్ లెవెల్ ఇఫ్ యూ సీ హియర్, ఇది సేమ్ లెవెల్ 4 hours సేమ్ లెవెల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్ ఫ్రమ్ సో లాంగ్, బట్ హూ ఎవర్ హ్యావ్ టేకెన్ ఎ ట్రేడ్ హియర్ బ్యూటిఫుల్లీ, మార్కెట్ మనకి ఈజీగా 1:3 మన బేసిక్ ఎప్పుడు కూడా మన దాంట్లో, బట్ వీ కెన్ ఆల్సో గెట్ 1:5. సో ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ డూ యూ ప్లాన్ ఏ ఎంట్రీ హియర్. ఓకే, సో ఎంట్రీ అలా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడు చెప్తాను 15 minutesలో వీ షుడ్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. సో 15 minutes అక్కడికి వచ్చినప్పుడు లెట్ మీ డిలీట్ ఇట్. సో మార్కెట్ చూడండి, క్యాండిల్స్ ఇలా వచ్చే లెవెల్ని స్వీప్ చేసాయి, లెవెల్ని మిటిగేట్ చేశాక మనకి విక్స్ కనిపిస్తున్నాయి పైనుంచి, రైట్? విక్స్ కనిపిస్తే వాట్ డస్ దిస్ మీన్? బేసికలీ దర్ ఇండికేటింగ్ దట్ దర్ ఇస్ అదర్ పార్టీ ప్రెషర్. సో ఇక్కడ అదర్ పార్టీ ఎవరు? బయస్ ఆపోజిట్ సెల్లర్. సో సెల్లర్ పార్టీ యొక్క ప్రెషర్. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? వీ గాట్ వన్ యాక్చువల్లీ డోజీ. మీరు చూడగానే మీరు ఎంట్రీకి ఎక్కడగా మీరు లోవర్ టైం ఫ్రేమ్ 5 minutesకి వెళ్ళిపోవాలి. ఓకే, సో 5 minutesకి వెళ్ళి ఇది ఇలా ఉంది 5 minutesలో. సో 5 minutesలో వచ్చినప్పటికి మీకు ఇక్కడ ఉంటుంది ఈ క్యాండిల్ మనం చూస్తున్నాం 50 minutesలో 5 minutesలో. సో 5 minutesకి వచ్చినా మీరు ఏం చూసారు? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయి ఈ లెవెల్ నుంచి, అండ్ దెన్ సడన్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ కాబట్టి. ఇప్పటి నుంచి మనం వెయిట్ చేస్తాం లెవెల్. ఈ లెవెల్ ఎలా అనేది మీకు తెలియాలంటే ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్, ఓకే, ఆన్ గోల్డ్. సో ఇక్కడ ఎంట్రీ మరి ఎలా ప్లాన్ చేస్తాం? సో బేసికలీ గైస్ ఇక్కడ చూడండి, ఓకే, చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి యాక్చువల్గా మార్కెట్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. కిందకు ఒక మనకి స్వింగ్ లో ఫామ్ అయింది, మళ్ళీ స్వింగ్ హై ఫామ్ అయింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ లోని బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. సో ఇక్కడ నుంచి ఏంటి, మళ్ళీ స్వింగ్ లో ఫామ్ అయింది గైస్. యాక్చువల్గా మార్కెట్ అప్ ట్రెండ్, రైట్? ఇంకా మార్కెట్ ఏం చేయాలి? స్వింగ్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా. బట్ ఏమైంది? మనకు తెలుసు ఇది ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని మన కన్ఫర్మేషన్ దాకా వెయిట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద కన్ఫర్మేషన్? ఫస్ట్ ఒక స్వింగ్ లో ఫామ్ అయింది, మళ్ళీ మార్కెట్ వెళ్ళి ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. బ్రేక్ చేయకుండా ఏం చేసింది? మార్కెట్ మళ్ళీ ఒక లో ఫామ్ చేసింది, ఈ లోన్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కిందకు వచ్చి రీటెస్ట్కి వచ్చింది గైస్. ఓకే, సో మీరు బేసికలీ మనకి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిపోయిందో, ఈ ప్రీవియస్ లో, అప్పుడే మనకు కన్ఫర్మేషన్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్. ఎందుకంటే స్వింగ్ లోస్ ఫామ్ చేస్తుంది కాబట్టి మార్కెట్. అండ్ ఇట్స్ ఏ వెరీ మెయిన్ థింగ్ ఏంటి? దిస్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్, బేరిష్ ఆర్డర్ బ్లాక్. సో బేరిష్ ఆర్డర్ బ్లాక్ నుంచి వాట్ వి ఎక్స్పెక్ట్? సెల్లింగ్. సో కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ ద్వారా వచ్చింది, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, బ్లాక్ క్యాండిల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది మన లెవెల్ని బ్రేక్ చేయడం వల్ల, రీసెంట్లోని స్ట్రాంగ్గా ఈ క్యాండిల్ బ్రేక్ చేయడం వల్ల ఇట్స్ అ గుడ్ కన్ఫర్మేషన్ దట్ వీ కెన్ ఎంటర్ ఫర్ సెల్స్. సో ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేస్తారు మీరు? ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత. స్టాప్ లాస్ మీరు ఈ స్వింగ్ హై అయినా పెట్టుకోవచ్చు, పోనీ ఈ స్వింగ్ హై, ఇది స్వింగ్ హై, ఇది పెట్టుకోవచ్చు. లేదు నేను ఇక్కడ పెట్టుకుంటా అంటే డీసెంట్గా యూ కెన్ కీప్ ఇట్ హియర్. టార్గెట్ మంత్ బేసికలీ 1:3, 1:3 మినిమం ఇవ్వండి, 1:3, 3 వాట్ ఎవర్ ఇట్ ఇస్, 1:3 మనం అచీవ్ చేసాం, రైట్? జస్ట్ వెయిట్ లైక్ దాట్. ఇక్కడ వి అచీవ్డ్ ఆ టార్గెట్. దేర్ యూ గో గైస్. బేసికలీ మనం 1:3 మినిమం మన టార్గెట్ ఏమవుతుంది? దిస్ ప్రీవియస్ స్వింగ్లో. సో ఇది మన మెయిన్ టార్గెట్ అవుతుంది. సో ఇలా చూసుకుంటే మార్కెట్ గేవ్ హౌ మచ్? 1:3.5. మీరు స్టాప్ లాస్ హై పెట్టుకున్నారు కాబట్టి బేసికలీ స్వింగ్ హైకి వెళ్ళారు. మీరు ప్రీవియస్ స్వింగ్ హైకి ఇక్కడికే ఉంచుకుంటే బట్ బెటర్ లేండి, దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ అ గుడ్ స్టాప్ లాస్.
So this is what gold gave us, 1:3.5. Perfect entry, perfect analysis. ఇక్కడ నుంచి I told you market will come down, be ready for that. So whoever paid attention, they would have taken this trade. So this is about gold. Okay, ఎందుకు గోల్డ్ గైస్? గోల్డ్ ఆల్ టైమ్ హై రీచ్ అయింది. ఇది ఆల్ టైమ్ హై ఎప్పుడు? అక్టోబర్ 25th, అక్టోబర్ 21st ఆ టైంకి. ఓకే, అక్టోబర్ 21st ఆ టైం గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయింది. కామన్ సెన్స్, ఎప్పుడైనా మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయితే ఇక్కడ నుంచి అందరూ ఎవరు గైస్ వచ్చిన వాళ్ళు లాంగ్స్ పెట్టుకున్న బయర్స్ రీచ్ అయితే ఆల్ టైమ్ హై, వాళ్ళు ఏం చేస్తారు? అఫ్ కోర్స్ వాళ్ళు సెల్లింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అంటే ఏంటి? సెల్లింగ్ అవుతున్నట్టు, రైట్? దిల్ సెల్ దర్ పొజిషన్స్, కరెక్ట్? దిల్ క్లోజ్ ద పొజిషన్ విచ్ ఇస్ సెల్లింగ్. సో ఆఫ్ కోర్స్ ఫాల్ ఉంటుంది. ఆ ఫాల్ని మనం క్యాప్చర్ చేయడానికి నేను ఎప్పటి నుంచో మీకు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ మనం ఆ ఫాల్ని క్యాప్చర్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు బీ practical and analytical. So this is about gold, guys. Maybe I gave you some levels on Bitcoin and Ethereum also, I don't know. Let's see, let's do the analysis of BTC and Ethereum. In the country gold on weekend it won't be available. I just wanted to explain how to trade in gold and how manaki gold ఇచ్చిన లెవెల్ పర్ఫెక్ట్గా 1:3 ఇచ్చిందని చెప్పడానికి నేను గోల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీకెండ్స్ గోల్డ్ ఉండదు, ఓన్లీ క్రిప్టో మార్కెట్ అవైలబుల్ ఉంటుంది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్. ఓకే, సో లెట్ మీ ప్రస్తుతానికి స్టిల్ లెవెల్స్ ఆర్ స్టిల్ పెండింగ్. మార్కెట్ అనేది లెవెల్స్ని టచ్ చేయలేదు. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఆర్డర్ బ్లాక్ అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్, ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ప్రస్తుతానికి బీటీసీ గైస్ అందరూ సెల్లింగ్లోనే ఉన్నారు. బీటీసీస్ అండ్ డ్యూ టు రూపీ కాన్ఫ్లిక్ట్ అండ్ యూఎస్టీ డాలర్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ. అండ్ మార్కెట్ సెంటిమెంట్ కూడా బేరిష్ ఉంది. సో దట్స్ ద రీజన్ మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు సెల్ దట్ బీటీసీ. సో పాయింట్ ఏంటి? ఇలా చూసుకుంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ దీన్ని క్యాప్చర్ చేయడానికి బయస్ వచ్చారు. అంటే ఇదంతా ఒక డంప్, మళ్ళీ బయస్ అటాక్ చేస్తారు దీన్ని. ఓకే, టు కాంకర్ దిస్ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ హిట్ చేయడానికి బయస్ వచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఈ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లో అన్ని హిట్ అయిపోయాయి. సో బేసికలీ బయస్ అనే వాళ్ళు హంట్ చేసేసారు. సో what should we expect? Again selling, actually we should expect that. Okay, but we'll wait for any confirmation. So ఇప్పుడు ఒకసారి 15 minutesకి వెళ్దాం. 15 minutesలో మీరు చూస్తే we got good selling. ఓకే, మన ఈ లెవెల్ టచ్ అయ్యగానే we should expect selling. ఈ క్యాప్చర్ చేయవచ్చు, ఇలా ఈ మొమెంటమ్ని మనం క్యాప్చర్ చేయవచ్చు. ఓకే, ఇది హై పెట్టుకుంటే 1:2 ఇక్కడ అయిపోదును. But anyway, leave it. So currently what can we do? Market అనేది, okay, I am expecting market to hunt these buyers again. ఓకే, బయర్స్ని హంట్ చేయడానికి మళ్ళీ మార్కెట్ అనేది రావాలి. సో ఇక్కడ లిక్విడిటీ ఉంది చాలా. ఓకే, we have multiple liquidity areas. So I hope market will come down to hunt these buyers. Okay, let's do any other analysis and confirm that it will happen. సో బేసికలీ ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ లిక్విడిటీని కూడా స్వీప్ చేసింది. క్యాండిల్ దిస్ హై ఇస్ ఆల్మోస్ట్, ఐ థింక్ ఇట్స్ స్వీప్, రైట్? సో ఇంకా మార్కెట్ అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ అవ్వాలి గైస్. ఓకే, బికాస్ టు హంట్ దీస్ బయర్స్ మార్కెట్ షుడ్ కమ్ డౌన్. డెఫినెట్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, మనం ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్తో సెల్ సైడ్ వెళ్ళొచ్చు. మన టార్గెట్ ఇది అవుతుంది గైస్, మనకు కన్ఫర్మేషన్ దొరికాక. ఓకే, సో ఇక్కడ 15 minutesలో చూసుకుంటే మనం ఒకసారి స్ట్రక్చర్ని అనలైజ్ చేద్దాం. ఇది లిక్విడిటీ గురించి డ్రా చేసిన ట్రెండ్ లైన్ కాదు. డోంట్ థింక్ ఇట్స్ ఎ ట్రెండ్. అండ్ జస్ట్ నేను ఇండికేట్ చేస్తున్నాను దట్ ఇక్కడ లిక్విడిటీ ఉంది లెవెల్స్ దగ్గర అనేసి, అంతే. అదొక ట్రెండ్ లైన్ కాదు. సో పాయింట్ ఏంటి? లెట్ మీ షో యూ. సో మార్కెట్ చూడండి, మార్కెట్ అనేది హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హై, హయ్యర్ లో. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఒక లోవర్ హై క్రియేట్ చేసింది, లోవర్ హయ్యర్ హై క్రియేట్ చేసింది.
మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇంకొక హై క్రియేట్ చేసింది, ఈ హై. ఇంతవరకు ఇది బ్రేక్ చేసి ఉంటే మార్కెట్ లోవర్లోకి వెళ్తుంది, కానీ అవ్వలేదు, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో మనకి ఇంతవరకు కూడా అప్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. సో బేసికల్లీ మనకి ఏం చేయాలి, మార్కెట్ షుడ్ కన్వర్ట్ ఇంటూ డౌన్ ట్రెండ్ టు టేక్ ఎనీ కన్ఫర్మేషన్. సో డౌన్ ట్రెండ్ అంటే ఎక్కడ, సిన్స్ ఇక్కడ హై బ్రేక్ అయింది కాబట్టి, ఓకే, సో దిస్ విల్ బి అవర్ లో, హైయర్ లో. ఒకవేళ ఇది బ్రేక్ అయితే వీ కెన్ కన్ఫర్మ్ దట్ మార్కెట్ విల్ బి ఇన్ డౌన్ ట్రెండ్. సో ఇది బ్రేక్ అయ్యాక మేబీ వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. సెల్స్ అంటే స్ట్రాంగ్, ఒక లాంగ్ వరకు చూసుకుంటే దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ లెవెల్. అండ్ మీరు ఇఫ్ యూ కెన్ డూ దిస్, ఇది చాలా టైం పట్టొచ్చు కదా, ఎందుకంటే 4 hours నేను లో చెప్తున్నాను, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో లో ఇది. ఓకే, సో మార్కెట్ అనేది కనుక ఈ లోని బ్రేక్ చేస్తే, ఈ లోని బ్రేక్ చేసి మనకి రీటెస్ట్ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ గివ్స్, ఐ థింక్ వీ కెన్ లుక్ ఫర్ సెల్స్ గైస్. ఓకే, వీ కెన్ లుక్ ఫర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్. ఈ మినిమం టార్గెట్ 1 అయితే ఇది అయిపోద్ది, ఇది TP1 అవ్వాలి. ఓకే, TP1 అంటే హోల్డ్ ఆన్, 1:2.7 వస్తుంది, ఫైన్. దాని తర్వాత యూ కెన్ కంక్లూడ్ టు 1:3 ఆర్ సంథింగ్, మేబీ ఇలా ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ 1:3 గైస్ ఆల్మోస్ట్. సో TP1 ఇక్కడ మీరు తీసుకొని యూ కెన్ లీవ్ ఎ రన్నర్స్. 80% మీరు బుక్ చేసుకొని, ఐ థింక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ టు రీచ్ దిస్ లెవెల్. ఓకే, సో this will be a good entry guys for sell side. Market ఈ level ని break చేయాలి, maybe it becomes a retest or something. I'm thinking market will try to come down definitely. This I'm expecting in BTC guys. Okay, but ఇది it should confirm this. Okay, ఈ లెవెల్ కన్ఫర్మ్గా బ్రేక్ అయ్యాక మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంటే, MSS అయ్యాక, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యాక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంది దట్ మార్కెట్ ఈస్ now going in bearish trend, then definitely we can look for selling opportunities guys. Okay, that's how we can low in BTC. Let's go to Ethereum once. Okay, Ethereum లో కూడా ఇదంతా లిక్విడిటీ. ఓకే, బట్ లెట్ మీ ఫస్ట్ డిలీట్ ఇట్. ఇక్కడ కూడా FVG అండ్ ఆర్డర్ బ్లాక్ పెండింగ్ ఉన్నాయి, బట్ హోల్డ్ ఆన్. మార్కెట్ ఆల్రెడీ దీన్ని మిటిగేట్ చేసే కిందకు వచ్చింది మన ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ని పర్ఫెక్ట్గా. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఎవరైనా మన ఆర్డర్ బ్లాక్ నుంచి సెల్ కనుక తీసుకొని ఉంటుంటే గైస్, సెల్లింగ్ ఆపర్చునిటీ స్వింగ్ హై పెట్టుకొని 1:4 గ్యారంటీడ్, 1:3.96 ఆల్మోస్ట్. మీరు ఇక్కడ చూసుకుంటే స్టాప్ లాస్ని ప్రీవియస్ దానికి హాఫ్ పెట్టాలి. ఇలాగ ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో చూడండి ఒకసారి, 1:6. సో ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ యూజింగ్ మై లెవెల్స్ ప్రాపర్లీ. ఈ లెవెల్స్ మనం ఎప్పుడో తీసుకుని ఉంచాం. మీరు ఎవరైతే రెగ్యులర్గా నా యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతారో, యూ కెన్ అనలైజ్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ ట్రేడ్స్ అండ్ సీ ఇట్ గైస్. ఓకే, ఇదేదో లెవెల్ నేను ఇప్పుడు ఇదే మార్కెట్ వచ్చే డ్రా చేయలేదు. మీ లెవెల్స్ చూస్తే దీస్ జోన్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ బిఫోర్ ఓన్లీ. సో డే టు డే నేను అనాలిసిస్ చేసి ఆల్మోస్ట్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాచ్ ద వీడియోస్ యుల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీ నాలెడ్జ్ అసలు లెర్నింగ్ కంటెంట్. ఎనీవే, సో ఇప్పుడు మార్కెట్ అనేది ఎథీరియం ఇట్ కేమ్ డౌన్. సో ఒకసారి మనం బాటమ్ నుంచి ఏమైనా పాసిబుల్ సపోర్ట్ ట్రెండ్ లైన్ని ట్రై చేస్తే, ఇక్కడ చూడండి ఇది బ్రేక్ చేసింది. అండ్ సో మార్కెట్ ఈస్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్, వాట్ టు డూ అనేది, సెల్లింగ్ అవ్వాలా బయింగ్ అవ్వాలా అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంకొక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. అండ్ యూ కెన్ సీ, ఐ కెన్ సీ దట్ బయర్స్ ఆర్ వీక్. అంటే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటే ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ స్ట్రాంగ్ సెల్లింగ్. సో ఇలాంటప్పుడు సేమ్ అనాలిసిస్ ఇక్కడ కూడా చూస్తే, ఈ బయర్స్ని హంట్ చేయడానికి ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది.
ఈ సెల్లర్స్ని హంట్ చేయడానికి స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. సో బేసికలీ ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్లో ఫామ్ అయింది. కరెక్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డబ్ల్యూ అయిపోయింది. సో బేసికలీ దిస్ ఈస్ ఏ డబ్ల్యూ ప్యాటర్న్, హంటింగ్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఓకే, రిలేటెడ్. సో ఇలా చూసుకుంటే మార్కెట్ ఈస్ ఎట్ దిస్ స్ట్రాంగ్ నెక్ రీజన్. ఓకే, ఇది ఒక నెక్ లైన్ అనుకోండి. నెక్ లైన్ దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. సో లెట్ మీ గో టు 15 minutes once. I'll delete this. సో బేసికలీ ఈ లిక్విడిటీని మార్కెట్ ఆల్రెడీ తెలిసి గ్రాబ్ చేస్తుంటుంది. ఇట్ గ్రాబ్డ్. సో ఫ్రమ్ హియర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ స్ట్రాంగ్ సెల్లింగ్. సో మళ్ళీ ఏంటి, సెల్లింగ్ అనేది జరిగింది. లిక్విడిటీ గ్రాబ్ అయ్యాక చూడండి, గ్రాబ్ అయ్యాక స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది. ఇదంతా ఈ లెగ్ అంతా. మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది వీళ్ళని గ్రాబ్ చేయడానికి. మళ్ళీ మార్కెట్ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ డౌన్ ట్రెండ్. కరెంట్లీ మార్కెట్ ఆల్రెడీ ఇన్ డౌన్ ట్రెండ్ గైస్. ఎథీరియంలో వీ కెన్ సీ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. ఓకే, బిట్ కాయిన్లో మనకి ఇంకా ఫామ్ అవ్వలేదు, బట్ ఎథీరియం ఆల్రెడీ డిడ్. మార్కెట్ ఆల్రెడీ షిఫ్టెడ్ ఫ్రమ్ హై అప్ ట్రెండ్ టు డౌన్ ట్రెండ్. ఎందుకు, లోవర్ లోస్ లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది. చూసారా, మార్కెట్ ఈస్ డూయింగ్ లోవర్ లోస్ గైస్ ఆల్వేస్. చూడండి, లోవర్ లోస్, మళ్ళీ లోవర్ లో, మళ్ళీ లోవర్ లో. సో మార్కెట్ ఇక్కడికి రావాలి ఇప్పుడు. సో బేసికలీ ఎథీరియం ఈస్ ఆల్రెడీ ఇన్ డౌన్ ట్రెండ్ బికాస్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది. సో దే విల్, ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ, మార్కెట్ షుడ్, వన్ సెకండ్, మార్కెట్ షుడ్ ట్రై టు కమ్ అండ్ హంట్ దిస్ జోన్. ఓకే, జస్ట్ ఎ సెకండ్. చూడండి, ఈ 5 minutesలో కనుక ఇఫ్ ఎనీవన్ వాంట్స్, డెఫినెట్గా మార్కెట్ అనేది ఐ కెన్ కన్ఫర్మ్ దట్ మార్కెట్ విల్ బీ గోయింగ్ ఫ్రమ్ దిస్ లెవెల్ టు దిస్ లెవెల్. బట్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యలో ఉంది ఆల్రెడీ మార్కెట్. సో ఈ మధ్యలోంచి మనం సెల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. వీ నీడ్ ఏ రిట్రేస్మెంట్. ఒక రిట్రేస్మెంట్ వస్తే వీ కెన్ ప్లాన్. రిట్రేస్మెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మార్కెట్ ఇలా వెళ్ళింది, సారీ ఇలా వచ్చింది రైట్, సెల్లింగ్ అయ్యి ఇది ఉందా ఈ బయింగ్ జోన్, ఇది రిట్రేస్మెంట్, మళ్ళీ సెల్లర్స్ ఎంటర్. సో మళ్ళీ మనకు ఒక రిట్రేస్మెంట్ వస్తే వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. సో వాట్ కెన్ వీ డూ, what can we do is, just hold on, proper analysis. ఆల్రెడీ అంటే మనం ఏం చేయాలంటే ఈ రిట్రేస్మెంట్ గురించి వెయిట్ చేయాలి కదా. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ బయింగ్ రిట్రేస్మెంట్. ఒకవేళ బయింగ్ రిట్రేస్మెంట్ జరిగితే ఐ థింక్ వీ కెన్ లుక్ ఫర్ అగైన్ సెల్లింగ్ ఆపర్చునిటీ. సో రిట్రేస్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది టఫ్ క్వశ్చన్. మార్కెట్ ఇక్కడ నుంచి ఎందుకు రిట్రేస్ అయింది, మేబీ ఈ లోని మార్కెట్ స్వీప్ చేసింది కాబట్టి. అలా చూసుకుంటే దిస్ లో ఈస్ ఆల్రెడీ బీ స్వీప్డ్. సో మేబీ ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వస్తే, ఒక బయింగ్ రిట్రేస్మెంట్ జరిగితే, ఒకవేళ బయర్స్ కొద్దిగా ఇలా ఎంటర్ అయితే, మేబీ దెన్ అగైన్ వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. సో మనం ఒక సెల్లింగ్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ వీ కెన్ లుక్ ఫర్ సెల్లింగ్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, కీపింగ్ స్టాప్ లాస్ సమ్వేర్ అట్ దిస్ జోన్. ఓకే, సో పాయింట్ ఏంటంటే మనకి రిట్రేస్మెంట్ కావాలి. వీ నీడ్ ఎ బయింగ్ రిట్రేస్మెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ ఎంటర్ సెల్స్, బికాస్ బ్లైండ్లీ మధ్యలో ఎంటర్ అవ్వలేం. ఆల్ రైట్, సో ఇఫ్ వన్స్ వీ గెట్ ఎనీ రిట్రేస్మెంట్, లుక్ అవుట్ ఫర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎథీరియం గైస్. ఓకే, బీటీసీలో ఒకవేళ ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. ఎథీరియంలో వీ లుక్ ఫర్ ఎ రిట్రేస్మెంట్. ఆల్ రైట్, అంతకన్నా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వెన్ విల్ ద రిట్రేస్మెంట్ హ్యాపన్. బట్ లెట్ మీ ట్రై. ఇక్కడ నుంచి ఐ థింక్ ఇక్కడ నుంచి రావాలి గైస్. లెట్స్ హోప్ we find it. If we get any retracement, please plan for sells. ఓకే, అండ్ స్టాప్ లాస్ కూడా మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మార్కెట్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తుంది. సో దిస్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ఎథీరియం గైస్. ఓకే, వన్స్ వీ గెట్ ఏ రిట్రేస్మెంట్ ఆఫ్ బయర్స్, ప్లాన్ ఫర్ సెల్ ఆపర్చునిటీస్. బిట్కాయిన్లో వన్స్ దిస్ ఇస్ డన్, వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. All right, guys, this is the analysis on weekend.
for both Ethereum and Bitcoin. Gold already we captured this. So we captured this fall, and again gold like the Monday we need to wait. So let's see you once on tomorrow's analytical and evaluation video, guys. Thank you. Have a good day. Bye bye.